మాఘ పౌర్ణమి రోజు ఏ రాసుల వారు ఎలాంటి వస్తువులు దానం చేస్తే శని భగవానుని ఆశీస్సులు లభిస్తాయో ఇప్పుడు చూద్దాం. మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశేష ప్రాముఖ్యత ఉంటుంది. మాసాల్లో కార్తీక మాసం తరువాత అంతటి ప్రాముఖ్యత కలిగిన మాసం మాఘమాసం. ఈ ఏడాది మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24న వచ్చింది. ఈ మాసంలో పవిత్ర నదీ స్నానం చేసినా చెయ్యకపోయినా పౌర్ణమి రోజు గంగానదిలో స్నానమాచరించడం వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుంది. ప్రయాగరాజులో జరుగుతున్న మాఘ కుంభమేళా కూడా ఫిబ్రవరి 24తో ముగుస్తుంది. స్నానం ఆచరించిన తరువాత దానం చెయ్యడం ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. నువ్వులు, దుప్పట్లు, చెప్పులు, గొడుగు, నెయ్యి, బెల్లం, బట్టలు, శనగలు, ఆహారం మొదలైన వాటిని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు. గోధుమలు దానం చేయడం ఎంతో మంచిదని, ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుందని గ్రంథాల్లో పేర్కొన్నారు. మాఘ పౌర్ణమి రోజున పవిత్ర నది లేక సరస్సులో స్నానం చేస్తే అన్ని రకాల పాపాలు నశించి పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఆ రోజు ఉపవాసంతో పాటు సత్యనారాయణుడిని, విష్ణువును, శివుడు, హనుమంతుడి ఆరాధన, చంద్రుని ఆరాధన పురాణాల్లో కనిపిస్తోంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. పురాణాల ప్రకారం మాఘ పౌర్ణమి రోజున విష్ణువు గంగానదిలో కొలువై ఉంటాడు. అందుకే మాఘ పౌర్ణమి నాడు చేసే స్నానానికి అంతటి ప్రాముఖ్యత ఉంటుంది. నిరుపేదలకు, నిస్సహాయులకు అవసరమైన వస్తువులు దానం చేయడం వల్ల శని వల్ల కలిగే అన్ని దోషాలు తొలగిపోతాయి. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల బాధల నుంచి విముక్తి కలిగి ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ఏ రాసుల వారు ఎలాంటి వస్తువులు దానం చేస్తే పుణ్యఫలం దక్కుతుందో తెలుసుకుందాం. మేషరాశి. ఆకుపచ్చ కూరగాయలు, ఉన్ని దుస్తులు, ఆహార ధాన్యాలు దానం చేయడం వల్ల మేషరాశి వారికి మేలు జరుగుతుంది. వృషభరాశి. మాఘ పౌర్ణమి రోజు వృషభరాశి వారు పసుపు వస్త్రాలు, పసుపు ఆవాలు, శనగపప్పు దానం చేయడం ఉత్తమం. మిథున రాశి. పౌర్ణమి రోజు మిథున రాశి వారికి ప్రయోజనాలు కలగాలంటే ఎర్రకాయ ధాన్యాలు, పసుపు పండ్లు, పసుపు రంగు వస్తువులు దానం చేయాలి. వీటితో పాటు నీలిరంగు పువ్వులు దానం చేస్తే మరింత పుణ్యం దక్కుతుంది. కర్కాటకం. పవిత్ర నదిలో స్నానమాచరించిన తరువాత కర్కాటక రాశి జాతకులు బూట్లు, దుప్పట్లు, గొడుగులు, నీలం, నలుపు రంగు దుస్తులు దానం చేయాలి. నలుపు రంగు శనీశ్వరునికి ఇష్టమైనది. ఈ రంగు వస్త్రాలు దానం చేస్తే శని ఆశీస్సులు పొందుతారు. సింహం. నీలిరంగు దుస్తులు, నీలిరంగు పుష్పాలు, ఆకుపచ్చ కూరగాయలు దానం చేయడం సింహరాశి వారికి ఉత్తమం. కన్యారాశి. మాఘ పౌర్ణమి నాడు గోధుమలు దానం చేయడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కన్యారాశి జాతకులు గోధుమలు, ఎర్రపప్పు, రాగి, బెల్లం వంటివి దానం చెయ్యాలి. తులారాశి. పసుపు పండ్లు, గంధం, ఇత్తడి వస్తువులు, పసుపు ఆవాలు, వస్త్రాలు దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. వృశ్చికం. మాఘ పౌర్ణమి రోజు వృశ్చిక రాశివారు సుగంధ ద్రవ్యాలు, క్రీమ్ కలర్ దుస్తులు గోదానం చెయ్యాలి. ధనుస్సు. తెల్లని దుస్తులు, ముత్యాలు, పాలు, బియ్యం, పంచదార, తెలుపు రంగు పువ్వులు వంటివి దానం చేస్తే మనశ్శాంతి పొందుతారు. మకర రాశి. పసుపు ఆవాలు, పసుపు పండ్లు, అరటి, ఇత్తడి వస్తువులు, పసుపు రంగు స్వీట్లు, వస్త్రాలు దానం చెయ్యాలి. కుంభరాశి. బియ్యం, పంచదార, పాలు, తెల్ల చందనం, తెల్లని వస్త్రాలు, ముత్యాలు, వెండి వస్తువులు దానం చేయడం శుభదాయకంగా పరిగణిస్తారు. ఇక మీనం. గోధుమలు, ఇత్తడి, ధాన్యాలు, బట్టలు, బెల్లం, నూనె, నీలిరంగు వస్త్రాలు దానం చేయాలి.